హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ విని. మీకు నా ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అయితే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వెంటనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ప్రీవియస్ వీడియోలో మీరు పట్టు శారీ కలెక్షన్ చూశారు. అవి ఇక్కడ వరకు ఉన్నట్టే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వరకే చూపించాను. అండ్ పట్టు శారీ కలెక్షన్ ఇంకా ఇంట్లో ఉన్నాయి, అవి కూడా మీకు పట్టు శారీస్లో పార్ట్ 2 చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ శారీస్, ఇవి కూడా అంతే. ఫ్యాన్సీ శారీస్లో పార్ట్ 1 ఇది, పార్ట్ 2 అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, ఇంటికి వెళ్ళాక. సో ఇవి కూడా ఒక లుక్ వేయండి. సో ఇక్కడ కూడా కొన్నే ఉన్నాయి, సో ఇవి చూపిస్తాను. అండ్ ఇవి ప్రైస్ రేంజ్, ప్రీవియస్ వీడియోలో ప్రైస్ రేంజ్ ఎంత ఉందో చెప్పలేదు, బట్ నాకు గుర్తు కూడా లేదు. సో వీటిలో ఏమైనా గుర్తుంటే నేను మీకు ప్రైస్ కూడా షేర్ చేద్దాం, సో గుర్తున్న దాన్ని బట్టి. సో లేట్ చేయకుండా ఫ్యాన్సీ శారీస్ ఏంటో చూద్దాం. మోస్ట్లీ ఈ శారీస్లో అన్నీ జార్జెట్ అనుకుంటా. అంటే నాకు అసలు ఈ ఐడియా కూడా లేదు ఇప్పుడే శారీస్ తీసుకోవడం. ఇవన్నీ నేను ఒక్కసారి కూడా కట్టుకోలేదు శారీస్ ఇంకా. సో శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ సంపంగ గ్రీన్ అంటాం దీన్ని. సంపంగ గ్రీన్ వీడియోలో కొంచెం ఎక్కువ షేడ్ కనిపిస్తుంది, సంపంగ గ్రీన్ అంటాం దీన్ని. సో శారీ అంతా ప్లెయిన్గా ఇట్లా నెట్ ఫార్మాట్, అంటే నెట్ కాదు బట్ నెట్ ఫార్మాట్ అనమాట. జార్జెట్లో నెట్ లాగా వచ్చింది మోడల్. అండ్ కింద వచ్చేసి గోల్డ్ బార్డర్స్, పెద్ద బార్డర్ వచ్చింది కొంచెం. కిందంతా ఎలిఫెంట్స్ ఇట్లాగా. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. అండ్ ఇట్లా జార్జెట్ శారీస్ కట్టుకుంటే కొంచెం సన్నగా కూడా కనిపిస్తారని ఎక్కువ జార్జెట్ శారీస్ తీసుకోవడం జరిగింది. అట్లనే కాదు, ఇప్పుడు యూత్ కూడా అందరూ ఈ శారీస్ కట్టుకుంటున్నారు కాబట్టి. సో దీనికి వచ్చేసి ఇట్లా 2 కలర్స్ లాగా వస్తాయి. అంటే ఒక హాఫ్ వచ్చేసి మనకి ఏమంటాము ఈ పింక్ అలా కనిపిస్తుంది, అండ్ రెస్ట్ వచ్చేసి ఇట్లా ఈ డిజైన్. ఇవి తెలిసే ఉంటుంది, చాలా డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చాయి ఈ ప్యాటర్న్లో. సో ఇదన్నమాట శారీ. పైనంతా ఇలా వస్తుంది ఈ శారీ. సో ఇలా వస్తుంది ఈ శారీ, చాలా క్లాసీగా ఉంది. అండ్ ఈ సంపంగ గ్రీన్ కూడా పర్ఫెక్ట్. ఇందాక పట్టు చీర, ఇందాక వీడియో అంటే బిఫోర్ వీడియోలో పట్టు శారీస్ వేసుకొని చూపించడానికి కూడా వీలు కాలేదు, బట్ ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. సో శారీ ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇవి దీంట్లో ఇంకా వీటికి క్లాత్ ఏం అవసరం లేదు. సో ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ కుట్టించుకున్నాము. అండ్ పెద్ద బార్డర్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది బార్డర్. ఈ ప్లేన్ వచ్చేసి శారీ కిందకి వెళ్ళిపోతుంది ఇట్లా. ఈ 2 కాంబినేషన్, అంటే ఇంత పొడుగు లేదు, 3/4 హ్యాండ్ అనమాట. సో దీనికి వచ్చేసి లేస్లో చాలా సింపుల్ డ్రాప్స్. సో చాలా సింపుల్ డ్రాప్స్ తీసుకొని హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. సో బ్లౌజ్ వచ్చేసి నార్మల్ దీంట్లో వచ్చిన క్లాతే ఇట్లా తీయించుకున్నాం. అండ్ డ్రాప్స్, నార్మల్ డ్రాప్స్. సో ఈ కాంబినేషన్లో శారీ అట్లా అనిపించచ్చు. పింక్ అండ్ గ్రీన్. సో ఇలా వస్తుంది పింక్ అండ్ గ్రీన్. ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్స్ శారీ అని పెట్టాము దీనికి పేరు. ఈ క్లాత్ నాకు ఐడియా లేదు, బట్ చూపిస్తా. సో శారీ అంతా ఇట్లా డ్రమ్స్ అక్కడక్కడ, అంటే ఇది నెట్ అనమాట. అంటే నెట్ కాదు, ఆ ప్యాటర్న్, ఆ మోడల్ నెట్ అన్నట్టు. సో ఇలా శారీ మొత్తం మీద అక్కడక్కడ ఇలా డ్రమ్స్ వస్తాయి ఓవరాల్గా. ఇప్పటి వరకు కట్టుకోలేదు ఈ శారీ, ఇందాకంటే కూడా కట్టుకోలేదు శారీ. దీనికి వచ్చేసి పెద్ద బార్డర్ ఇట్లా. ఇది కూడా బచ్చల పండు కలర్ అనుకుంటా. కింద పీకాక్స్ వచ్చేసి మధ్య మధ్యలో హైలైట్ చేశారు. అండ్ ఈ గ్రీన్ వచ్చేసి ఇది కూడా అంతే, సంపంగ గ్రీన్. సో ఇట్లా మధ్య మధ్యలో డ్రమ్స్. పళ్ళు కూడా ఇదే వచ్చింది.
లేదు. పళ్ళు ఇది పింక్ అండ్ గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ పింక్ మీద గోల్డ్ డిజైన్ అండ్ గ్రీన్. సో ఇదొకటి మోడల్, చాలా ఫ్యాన్సీ శారీ. ఇది లైట్ వెయిట్ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట. దీనికి వచ్చేసి నేను కింద రఫుల్ కైండ్ ఆఫ్ పెట్టించాను. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఫ్యాన్సీ శారీ కాబట్టి మనం ఇంట్లో ఎన్ని ప్రయోగాలన్నీ చేయొచ్చు. సో హ్యాండ్ ఇది 3/4 హ్యాండ్. 3/4 హ్యాండ్కి కింద ఇట్లా రఫ్లు వస్తుంది. అండ్ సేమ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ హ్యాంగర్స్ తీసుకున్నాం. సో లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ హ్యాంగర్స్. మిగతాదంతా బేసిక్ బ్లౌజ్ అండ్ హ్యాండ్కి మాత్రం రఫుల్. సో ఈ కాంబినేషన్తో ఇలా ఉండిపోతుంది శారీ అండ్ బ్లౌజ్. సో ఇది కూడా కొంచెం యూనిక్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్. సో ఇది ఇంకొక శారీ. మోస్ట్ ఆఫ్ ద శారీస్లో పింకే ఎక్కువ కనిపిస్తుంది. పట్టు చీరలో కూడా ఎక్కువ పింకే ఉంది. సో పింక్ తీసుకుంటున్నామని చెప్పేసి కొంచెం ఆపి పింక్ వేరే కలర్స్ ట్రై చేసాము. సో దాంట్లో ఇదొక కాంబినేషన్తో ఒక శారీ. ఈ ప్రైస్ వచ్చేసి జార్జెట్ అంటే లైట్ వెయిట్ సింపుల్గా కనిపించినా కానీ వీటి ప్రైస్ ఒక 4,000 5,000 ప్లస్ ఉన్నాయి. ఇది కూడా అంతే. ఇది వచ్చేసి 4,500. ఇది డ్రమ్స్ శారీ, ఎందుకంటే అలా పేరుతో ఎక్కువ గుర్తుండిపోయింది. సో ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చేసి సూపర్ సాఫ్ట్ శారీ అనమాట. ఇది జార్జెట్ శారీ. ఇది కూడా దీంట్లో నెట్ అట్లేం లేదు, ఇంకా చాలా లైట్ వెయిట్ శారీ అండ్ చాలా డిసెంట్ శారీ. గ్రీన్స్ కూడా ఎక్కువైనాయి, మరి పింక్తో పాటు గ్రీన్ కూడా ఎక్కువైంది. సో గ్రీన్ మధ్యలో ఇట్లా చిన్న బుట్ట వస్తుంది శారీ మొత్తం. బార్డర్ కూడా హెవీ ఏం లేదు, జస్ట్ ఒక గోల్డెన్ లైన్ అంతే. ఇది 7,000 ఈ శారీ, వాగు గుర్తు. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నార్మల్ షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అండ్ గోల్డ్ బార్డర్. అండ్ దీనికి కొంచెం గ్రాండ్గా ఎక్కువ గ్రాండ్ శారీ మొత్తం కొంచెం ప్లెయిన్ ఉంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ స్టోన్స్ ఉన్న హ్యాంగర్స్ తీసుకున్నాను. సో ఇది కూడా పిక్చర్ పెట్టాలంటే ఇప్పటి వరకు వేసుకోలేదు. వేసుకున్నప్పుడు మనకి పిక్స్ షేర్ చేసుకుంటాం. సో ఏం లేదు, సేమ్ అనమాట. శారీ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే ఉంది. అండ్ వే ఆఫ్ గెట్టింగ్ రెడీలో ఏమైనా తేడా ఉండిద్దాం చూడాలి. సో బట్ చాలా లైట్ వెయిట్ సార్, చాలా చాలా లైట్ వెయిట్. ఇట్టున్నట్టుంది. ఇదిగోండి బార్డర్. శారీ అక్కడ చూడకపోతే ఇట్లనే ఉండిద్ది. సో ఇదిగోండి పెద్ద బార్డర్, మామిడి పిందెల షేప్లో ఒక 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ కూడా ఉంది, డిఫరెంట్ కాంబినేషన్. ఇది ఇట్లా పైకి వస్తుంది, మేబీ పైకి వస్తుందేమో, వేసుకుంటే తెలుస్తుంది. సో ఇది శారీ. ఇంత డిజైన్ ఉండి ఆ ప్లెయిన్ బ్లౌజ్ అంటే ఓకే, ఎక్స్క్యూజ్ చేయొచ్చు. బట్ 7,000 ఈ శారీ. సో నెక్స్ట్ వచ్చేసి కూడా డిఫరెంట్ కలర్. ఇది లేదు ఇప్పటి వరకు ఈ కలర్ నాకు, అంటే ఫ్యాన్సీ శారీస్ అండ్ హెవీ శారీ. ఇదంతా పీకాక్స్ వచ్చాయి. బోర్డర్ ఇది పైకి వస్తుంది, చూపిస్తాను. సో శారీ కింద బోర్డర్ అంతా ఓవరాల్కి ఉంది, ఇది ఎక్కడ గ్యాప్ లేకుండా. సో ఇదన్నమాట కింద బోర్డర్ అండ్ మధ్యలో ఇలా బుట్ట వచ్చింది. ఇది వచ్చేసి పెళ్ళిలో మా పెద్ద అత్తయ్య, మా పెద్ద మేనమామ వాళ్ళు పెట్టారు ఇది మెట్టెల కోసం. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది ఈ శారీ. ఇక్కడ ఈ బార్డర్ చూస్తే
రెండు మూడు బార్డర్లు వచ్చినాయి, మరి ఎక్కడ వేసుకుంటే ఏది వస్తుందో తెలియదు. ఇది గోల్డ్ అండ్ బీట్ చైన్స్ అన్నమాట. సో ఇది శారీ. పళ్ళు ఇదే అనుకుంటా పళ్ళు, ఇదేలే, ఎందుకంటే కొంచెం డిజైన్ కూడా కొంచెం క్లోజ్గా ఉంది కాబట్టి ఇదే పళ్ళు. అండ్ ఇది శారీ. దీని బ్లౌజ్ వచ్చి షార్ట్ హ్యాండ్సే. ఇదంతా ఇది శారీ కిందకి వెళ్ళిపోతుంది. మనకు కనిపించేది ఇలా గోల్డ్ అండ్ బీట్ చైన్స్ స్ట్రిప్ అన్నమాట. దీనికి వచ్చేసి ఇది కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి హ్యాంగర్స్ కూడా కొంచెం చెంకీ టైప్ తీసుకున్నాము. అండ్ థ్రెడ్ వచ్చింది. సో ఇది కూడా నార్మలే, ఏం పెద్ద డిజైన్ లేదు. నార్మల్ బ్లౌజ్ విత్ షార్ట్ హ్యాండ్స్. సో ఇలా వస్తుంది అన్నమాట బ్లౌజ్ అండ్ శారీ. నచ్చింది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్. ఇది పట్టు శారీస్లో చూపించాల్సిందే, మర్చిపోయి ఇక్కడ చూపించాను. చినియా పట్టు అంటారు. సో ఇది గ్రీన్ అసలు ఇప్పటివరకు నా దగ్గర ఈ గ్రీన్ లేదు. బాగా డార్క్ గ్రీన్ విత్ పింక్, యాజ్ యూజువల్ పింక్ కలర్ బార్డర్ విత్ గోల్డ్ అన్నమాట. సో ఇది కూడా లైట్ వెయిట్ పట్టు, చినియా పట్టు. దీని కాస్ట్ కూడా అరౌండ్ 6,000 to 7,000లో ఉంది. సో ఇది దీని పళ్ళు వచ్చేసి పింక్. సో గ్రీన్ అండ్ పింక్. దీనికి కూడా చూడండి హ్యాంగర్స్. జస్ట్ ఒక బీట్స్ లాగా వచ్చి బెల్ షేప్ వచ్చి థ్రెడ్ వచ్చింది. పింక్కు కాంట్రాస్ట్గా గ్రీన్ పెట్టాము. సో ఇది శారీ. దీనికి కూడా ఈ బ్లౌజ్ కొంచెం ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉండిద్ది అన్నారని దీని మీదే వర్క్ చేయించాము. సో హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ చాలా పెద్దది కాబట్టి హ్యాండ్ మొత్తం ఇలా బార్డరే వచ్చింది. చివర్లో బీట్ చైన్స్ వేయించాము, ఎక్కువ హెవీ వర్క్ లేకుండా. అండ్ హెవీ వర్క్ లేకుండా ఏం లేదు, కానీ హ్యాండ్స్కి ఏం అయిపోయింది. ఇది బ్లౌజ్ డిజైన్. సో ఈ కాంబినేషన్లో చూసినట్లయితే గ్రీన్ అండ్ పింక్. సో దీని మీద పిక్స్ లేదు, వేసుకోలేదు కాబట్టి. సో పింక్ అండ్ గ్రీన్, ఇది కూడా యూనిక్ ఉంది కాంబినేషన్. ఇది ఒక శారీ, ఇది పట్టు శారీస్లో వేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ. ఇది కూడా అంతే, ఇది కూడా సంపంగ గ్రీన్ అండ్ ఇంక్ బ్లూ శారీ. ఇది కూడా లైట్ వెయిట్, ఇది కూడా జార్జెట్ శారీ. బోర్డర్ సో ఇది శారీ. ఇక్కడ మధ్యలో ఇట్లా గ్రీన్ మధ్యలో ఇదంతా శారీ మధ్యలో బుట్ట వస్తుంది. ఈ బ్లూ ఇంక్ స్పాట్స్ వచ్చాయి, స్ప్లాషెస్ లాగా. అండ్ బార్డర్ వచ్చేసి ఈ ఇంక్ బ్లూ. సో ఈ కింద బార్డర్. దీన్ని పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇంక్ బ్లూ, టోటల్ ఇంక్ బ్లూ. పెడదాం. సో ఇదన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలోది. బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చింది, అంటే శారీకి సంబంధం లేకుండా వచ్చింది. ఏంటంటే ఈ శారీలో ఎక్కడ మనకు పీకాక్ లేదు, బట్ బ్లౌజ్ అంతా పీకాక్స్ వచ్చాయి. దీనికి కూడా అంతే, కింద బార్డర్లో రఫుల్ పెట్టించాను. సెల్ఫ్ ఎక్కువ కనిపించట్లేదు, బట్
డిఫరెంట్ ఉంటుందండి. ఇది కూడా 3/4 హ్యాండ్సే, 3/4 హ్యాండ్స్ విత్ ఈ గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్. ఇట్లా గోల్డ్ బుటానే ఉంది కాబట్టి గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్. ఈ గ్రీన్ అండ్ బ్లూ చాలా డిఫరెంట్ అనిపించింది కాంబినేషన్, సో ఇది తీసుకున్నాము. సో పైన ఇలా ఉండబోతుంది అనమాట, బ్లూ అండ్ గ్రీన్. సో ఇదొక శారీ, యూనిక్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదొక ప్లెయిన్ శారీ తీసుకున్నాము. ఇది ఏం లేదు ఇంక దీంట్లో డిజైన్, ఎవ్రీథింగ్ ప్లెయిన్. ఏమన్నా లేస్ వేయించాలన్నా వేరే దానికి సెట్ అవ్వదేమోనండి. ఇప్పుడు ఇది ఉందనుకున్నాను, ఆరెంజ్ శారీ, ఆల్రౌండర్ శారీ, ఆరెంజ్ విత్ ఇంక్ బ్లూ, ఆరెంజ్ విత్ ఇంక్ బ్లూ వేసుకోవచ్చు, పర్ఫెక్ట్. అండ్ ఆరెంజ్ విత్ దిస్ పింక్, పర్ఫెక్ట్. ఆరెంజ్ విత్ దిస్ పింక్. అండ్ వర్క్ శారీస్లో చూద్దాం. శారీస్లో అయితే మీకు క్లియర్గా అర్థమైంది. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి వర్క్ చూసుకోండి. ఆరెంజ్ విత్ దిస్ కలర్ మ్యాచ్ అయింది. అండ్ లాగి పడేస్తాం. సో ఆరెంజ్ విత్ దిస్ బ్లూ, యూనిక్. ఆరెంజ్ విత్ దిస్ బ్లూ. అండ్ నెక్స్ట్ తెల్ల శారీ కూడా సెట్ అయిపోతుంది. ఆరెంజ్ అండ్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఆరెంజ్ అండ్ గ్రీన్ ఏదైనా వేసుకోవచ్చు దీని మీదకి. ఆరెంజ్ అండ్ గ్రీన్. అండ్ ఇంకొక దుడ్డు సెట్ అవుతుంది. ఆరెంజ్ అండ్ రెడ్ అవ్వచ్చేమో, వేసుకుంటే అవ్వచ్చేమో. సో ఆరెంజ్ విత్ దిస్ రెడ్. అండ్ లాస్ట్ వన్ సరే ఓకే, అది కనిపి ఎట్లా ఆరెంజ్ విత్ పింక్. సో ఆల్రౌండర్ శారీ, ఇది ప్లెయిన్ తీసుకున్నాం. ఇది కూడా మంచి క్లాత్, షైనింగ్ ఉంది అండ్ చాలా స్టిఫ్గా కూడా ఉంది. దీనికి నేను బనారస్ బ్లౌజ్ తీసుకున్నాను విత్ బ్లూ కలర్, డార్క్ బ్లూ. సో అది ఇంట్లో ఉంది కాబట్టి ఇది ఈ శారీ, ఆల్రౌండర్ శారీ. సో నా పట్టు శారీస్ కలెక్షన్లో పార్ట్ 1 చూశారు అండ్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్లో కూడా పార్ట్ 1 చూశారు. సో నెక్స్ట్ పార్ట్ అనేది నేను మీకు క్లియర్గా ఇంటికి వెళ్ళాక మీకు ఇంకొక వీడియో తీసి చూపిస్తాను. అండ్ ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏ కాంబినేషన్ బాగుందో చెప్పండి. అండ్ ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డాట్స్ గర్ల్. సో వర్క్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ మీద క్లియర్గా చూపిద్దామని మళ్ళీ వీడియో యాడ్ చేశాను చివర్లో. సో ఓవరాల్ శారీ గ్రీన్ వస్తుంది, యాజ్ వీ డిస్కస్. పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో చేయించుకోవాలి అన్నట్టుగా గ్రీన్ బీడ్స్ యూజ్ చేసుకొని పింక్ బ్లౌజ్ మీద చేసాము. సో ఇది ఓవరాల్ డిజైన్. ఇదంతా క్రీపర్ డిజైన్ అండ్ దానికి మిక్స్ అయ్యేలాగా వెతుక్కొని ఈ హ్యాంగింగ్స్ మేము తీసుకోవడం జరిగింది. సో ఇదొక డిఫరెంట్ మోడల్లో. సో హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ చాలా పెద్దగా ఇచ్చారు. సో సేమ్ బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి కూడా. సో ఓన్లీ కింద వరకు ఇట్లాగా బీట్ చైన్స్తో, మరీ ప్లెయిన్ ఉంచడం బాగోదు వెనక హెవీ ఉందన్నప్పుడు అనేసి బీట్ చైన్స్ డిజైన్ వేయించాము. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టాలాగా కుందన్ పెట్టేసి చుట్టూ బీట్ చైన్స్ చేశారు. సో ఇది ఈ ఓవరాల్ లుక్ అనమాట ఈ శారీది. ఈ శారీకి ముడులు వచ్చేసి ఇంకొక మోడల్, చిన్న బీడ్స్ పెట్టేసి పెద్ద బాల్ వచ్చి కింద ఒక బెల్ షేప్ వచ్చి థ్రెడ్స్ పెట్టేశారు. సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అన్నట్టు. వాటికి ఏదొకటి
ప్యారెట్ ఒకటి, బటర్ఫ్లై ఒకటి అలా పెట్టినట్టే పెద్ద బీడేసి బెల్ షేప్ పెట్టారు. సో ఈ శారీకి ఈ మోడల్ తీసుకున్నాము. అండ్ ఇందాక ఫ్యాన్సీ శారీస్ చూపించినప్పుడు ఈ శారీ అనేది మిస్ చేశాను చూపించడం. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్ శారీ ఇది, జార్జెట్ శారీ ఇది కూడా. సో డిస్కస్ చేసుకున్నట్టు అన్ని జార్జెట్ శారీలే తీసుకున్నాను. అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఓకే, బార్డర్ చూద్దాం. సో బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ ఓవరాల్ శారీ మొత్తం అలా ఇయర్ రింగ్స్ లాగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్ శారీ ఇది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా క్రష్డ్గా కొంచెం క్రష్ డిజైన్తో వచ్చింది ఇది. ఇది క్రష్ అయినప్పటికీ మనకి ఎక్కువ గుచ్చుకున్నట్టు ఏం అనిపించట్లేదు. సో చాలా సాఫ్ట్ మీద. సో ఓవరాల్ శారీ అంతా వచ్చేసి ఇలాగ మనం చూపించినట్టు లోటస్ లాగా వచ్చి కింద బుట్ట వచ్చింది. సో ఇయర్ రింగ్స్ అని అనుకుందాం. సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ వచ్చేసి. అండ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది. గోల్డ్ బార్డర్ వేసి, అంటే శారీ బార్డరే, శారీలో బ్లౌజే ఇది. ఫ్యాన్సీ శారీస్ కాబట్టి కుట్టించుకోవచ్చు. సో జస్ట్ గోల్డ్ గోట్ వేయించేసి నెక్కి సింపుల్గా కంప్లీట్ చేసామన్నమాట ఈ శారీని. సో కలర్ వచ్చేసి టొమాటో కలర్, పీచ్ కలర్. సో ఇవన్నీ నా ఫ్యాన్సీ శారీస్ పార్ట్ 1 మాత్రమే. స్టే ట్యూన్డ్.